ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడగు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుడు తన మహోచితమైన కృప చొప్పున ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధానంలో మనం చేరి లేఖనాన్ని మరొక పర్యాయం ధ్యానించడానికి కృపోన్నతులకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ సహవాసంలో మనం ఏకమనసు ఏకాత్మ గలవారమైంది ప్రభుతో పాటు ఆయన నామాన్ని కనపరచవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. గడిచిన దినమంతట్లో కూడా దేవుడు తన మహోచితమైన కృప చొప్పున మనలను బలపరిచి స్థిరపరిచి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన సన్నిధానం మనం చేరి ప్రభువును మహిమపరచడానికి యోగ్యత కలుగు చేశాడు. ఈ యోగ్యతను బట్టి మనము ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సెషన్లో పాల్గొందాం. మొదటిగా ఒక పాటను మనం పాడుకొని, ఒకటి రెండు చరణాన్ని మనం పాడుకొని దేవుని యొక్క వాక్య లేఖన భాగంలోని మనం ప్రవేశిద్దాం. ఈ దినాన 540వ పాట మహిమ మహిమ ప్రభుకే మహిమ అనేటువంటి పాట మనం పాడి ప్రభువుని కనపడుద్దాం. మహిమ మహిమ ప్రభుకే మహిమ మాకెన్నడు వలదు సుమా, ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునికే మహిమ. మహిమ మహిమ ప్రభుకే మహిమ మాకెన్నడు వలదు సుమా, ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునికే మహిమ. ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే, ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందము. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. కొండలను పెకలించెడి విశ్వాసం కలిగి జీవించినను, అద్భుతం బగు ఆయన కృపలేనిదే నా విశ్వాసం వ్యర్థము. కొండలను పెకలించెడి విశ్వాసము కలిగి జీవించినను, అద్భుతం బగు ఆయన కృపలేనిదే నా విశ్వాసము వ్యర్థము. ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే, ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే, ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందము. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందము. కృపవరములెన్నెన్నో కలిగి ఉన్న ఎన్ని మర్మములెరిగినను, ఎంత మాధుర్యముగా పాడగలిగిన వినయములేనిదే వ్యర్థము. కృపవరములెన్నెన్నో కలిగి ఉన్న ఎన్ని మర్మములెరిగినను, ఎంత మాధుర్యముగా పాడగలిగినను వినయములేనిదే వ్యర్థము. ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే, ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే, ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందము. కృపచేతనే రక్షింపబడితిమి, కృప వలనని పొందితిమి, కృపయందే చెల్లించుచున్నాము మనం కృపగల ప్రభుకే మహిమ. కృపచేతనే రక్షింపబడితిమి, కృప వలనని పొందితిమి, కృపయందే చెల్లించుచున్నాము మనం కృపగల ప్రభుకే మహిమ. ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే, ఆనందమే
పరమానందమే, అది మాకు ఆశీర్వాదమే. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందము. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందము. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ప్రతి వారం ఏకీభవిద్దాం. దయచేసి తలలో ఉంచి కనుగొందాం. కృపగల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మరి యొక్క దినమును మీరు మాకు అనుగ్రహింపజేసి ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని బలపరిచిన గొప్ప దేవా, మీకు వందనాలు. సమస్త విధములకు బలహీనతలలో నుండి ప్రతి బిడ్డను కూడా లేవనెత్తుచు ప్రస్తుత కాలమందు ఉన్నటువంటి దుష్టత్వము నుండి నాయన ప్రతి వారిని కూడా విడుదల చేసి నీ కృపలో భద్రపరచుమని, మరి ప్రధానంగా నీ లేఖనాన్ని ధ్యానించబడుతున్నటువంటి నాతో మాతో మీరు మాట్లాడి ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయమును కలుగజేసి నీవే ఘనత మహిమ ప్రభావం పొందుమని, కూడిన ప్రతి బిడ్డను కూడా నీ మహిమార్థమై నిలవబెట్టి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతులకు దేవుని పరిశుద్ధ సహవాసమును బట్టి ఈ యొక్క 7th ఎపిసోడ్ 8th ఎపిసోడ్లోకి మళ్ళా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ చిత్త ప్రకారంగా ఈ గలతీలకు రాసినటువంటి పత్రికను గత వారంలో మనం ధ్యానం చేస్తాం. మరి నిన్నటి దినాన ఈ దినాన కూడా ఈ యొక్క లేఖనాన్ని మనం ధ్యానించడానికి దేవుడు కృప చూపించాడు. మరి దేవుని చిత్తమైతే మరికొన్ని దినాలు దీన్ని మనము కొనసాగిస్తూ అనేక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. కాబట్టి నాతో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డను కూడా సర్వశక్తులకు దేవుడు దీవించును గాక. ఆమేన్. బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో గడిచిన దినమందు మనము ఈ యొక్క 3వ అధ్యాయాన్ని మొదటి భాగాన్ని ధ్యానం చేస్తాం. అపోజిట్ పౌలు గారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని బయలుపరచుట కొరకై, అనగా సంఘమందు ఏదైతే మరి అపరిశుద్ధత ఉండి ఉన్నదో, లేకపోతే దేవుని యొక్క క్రమాన్ని విసర్జించి మానవ క్రమ ప్రకారంగాను మరి విధములు వేరు వేరు విధములుగాను సంఘములు కట్టబడుచు పతన స్థితిలోనికి భ్రష్టత్వంలోనికి దిగజారిపోతున్నదో ఆ సంఘాన్ని, అనగా ఆ గలతీయా సంఘాన్ని ఆయన సరిచేయు నిమిత్తమై వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుచు తన ప్రత్యక్షత ఏదైతే ఉండినదో ఆ ప్రత్యక్షతను వారి ఎదుట ముందు పెడితే ఈ విషయాలన్నిటి కూడా ఆయన తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయ ప్రారంభాన్ని మనం గమనించినప్పుడు గలతీయుల యొక్క అవివేకత్వాన్ని గురించి చాలా చింతిస్తూ చాలా విషయాన్ని ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే త్వరగా ఎవరైతే దేవుని నిబంధన నుండి వెనుకకు జారిపోతూ ఉన్నారో, లేక మనుష్య పద్ధతులని దేవుని విధానాలుగా భ్రమిస్తూ ఉన్నారో, వారందరూ కూడా భ్రష్టత్వంలోనికి దిగజారిపోతున్నారని, వారి వలన ఏమాత్రమును కూడా దేవుని నామమునకు మహిమ కానీ ఘనత కానీ కలగదు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం నేర్చుకునవలసినటువంటి వారమైనా. అంచేతనే ఈ 3వ అధ్యాయంలోని మొదటి భాగాన్ని మనం గమనించినప్పుడు మీరు ఇంత తొందరగా వివేకులైపోయి ఇంత తొందరగా మీరు తిరిగిపోతారా, దేవుని యొక్క సువార్తలో నుండి తిరిగిపోయి మీరు వేరే విధానంలోనికి వెళ్ళిపోతారా అని ఆయన మాట్లాడుతూ, మీరింత అవివేకులైతేరా, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా? అలా గమనించండి, ఈ దినాల్లో చాలామంది విశ్వాసులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు వారి వారి యొక్క విశ్వాస క్రమాన్ని ఆత్మానుసారంగా ప్రారంభాల్లో ప్రారంభించినా కానీ ఆ తరువాత అది వారు శరీర సంబంధము విధానాల్లోకి దిగజారిపోతూ దేవుని యొక్క పరిపూర్ణతను కాపాడలేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈ కడవరి దినాల్లో సంఘాలలో మనం చూస్తున్నాం. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమే ప్రాధాన్యమైనదనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ వాక్యాధారంగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం కట్టుకొనగలిగినటువంటి వారు అవుతున్నామో అప్పుడు దేవునికి అలాగే మనకును కూడా ఉపయుక్తంగా ఉంటుందని, మన ద్వారా దేవుని నామము మహిమపరచబడగలదని కూడా నేను దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవది, ఈ దినమున మనము ధ్యానించబడుతున్నటువంటి అంశం ఏమనగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 14 వచనాల వరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మనము అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని గురించి మనం తెలుసుకుంటాం. అలాగే ధర్మశాస్త్రంను బట్టి మానవునికి ఏర్పడుతున్నటువంటి శాపాన్ని బట్టి కూడా మనం తెలుసుకుంటాం. అంటే చాలా సందర్భాల్లో
దేవుని యొక్క ఆశీర్వాదము నిమిత్తమై మానవులంగా మనం ఎట్లా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం, దేని మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం, దేనికి ప్రాధాన్యతను ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నామో తెలుసుకోవడమే కాకుండా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చలేకపోవడం వలన ఏ విధమైనటువంటి శాపాన్ని మనం పొందబోతున్నాము అనేటువంటి దాన్ని కూడా ఈ గ్రంథమందు ఈ దినాన్ని మనం నేర్చుకుని కోరుతున్నాం. కనుక ఇప్పుడు ఇది దేవుని బిడ్డారా గమనించండి, దేవుడు మనుషులకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ లేకుండానే నమ్మకం ద్వారానే నమ్మకం అనగా విశ్వాసం ద్వారానే విమోచన కలుగజేశాడని, నిర్దోషునిగా ఇచ్చాడనేటువంటి భాగాన్ని ఈ దినాన్ని మనం ధ్యానించుకోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు చాలా స్పష్టంగా ఈ మాటను తెలియచేస్తూ దేవుడు మనల్ని ఎట్లా నిర్దోషిగా తీర్పు తీర్చుచున్నాడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు బట్టి కాకుండా విశ్వాసమును బట్టి మాత్రమే మనల్ని నీతిమంతునిగా తీర్చుచున్నాడు. కనుక ప్రతి వారును కూడా విశ్వాస సంబంధము జీవన క్రమంలో దినదినము అభివృద్ధి పరచబడుతున్నటువంటి వారండి. దేవదేవుని యొక్క నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన ప్రకారంగాను వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానములను స్వతంత్రించుకున్నట్టుకు గాను ఈ లోకంలో స్వస్థ బుద్ధితో మనం బ్రతకాలనేటువంటి దాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది ఒకటే కాకుండా లేఖనార్థమైనటువంటి రుజువుల్ని కూడా ఇక్కడ ఈ భాగంలో చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. అంటే లేఖనాల్లో తన యొక్క వ్యక్తిగత జీవితంలో బట్టి రుజువు చూపించడం ఒక్కటే కాకుండా లేఖనాల్లో కూడా ఎట్టి రుజువులు ఇక్కడ కనబడుతున్నాయి అనేటువంటి దాన్ని కూడా పౌలు గారు ఈ 6వ వచనం నుండి 14వ వచనం వరకు మాట్లాడుతున్న విషయాల్లో మనం గమనించగలుగుతున్నాం. కనుక ఇప్పుడు ఇలా గమనించండి, కొట్టుకొని పోయేటటువంటిది లేక తేలికైనటువంటిది లేకపోతే స్థిరత్వం లేనటువంటి ధర్మశాస్త్రము గలతీయుల మనస్సును ఏం చేస్తుందంటే ఆకర్షించింది. ఇక్కడ ఎప్పుడైతే అస్థిరమైనటువంటిది వీరి మనస్సునకు ఆకర్షించబడిందో ఆ అస్థిరమైన దాని మీద మాత్రమే వారు మనస్సు నుంచి ముందుకు పయనించుతూ ఉండడం అనే దాన్ని పౌలు గారు గ్రహించారు. ఈ కడవరి దినాల్లో సైతం కూడా అస్థిరమైన వాటి మీద మనస్సు ఉంచుతున్నారు, భూ సంబంధమైన వాటి మీద మాత్రమే మనస్సు ఉంచుతూ అనేక మంది చేసినటువంటి పనులు ఏమిటంటే దేవుని పరిపూర్ణ చిత్తమును దేవుని యొక్క వాగ్దానమైనటువంటి ఆ లేఖన భాగాలన్నింటినీ విడిచిపెట్టేసేసి వారి ఇష్టానుసారమైనటువంటి జీవన క్రమంలో నివసించేటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఎందుకు జరుగుతుందంటే వారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంను ఎరుగని వారిగాను దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన చేసినటువంటి శిలువ కార్యము ద్వారా పాపము నుండి క్షమించబడిన వారే క్రీస్తుతో పాటు కూడా జీవించినటువంటి యోగ్యత లేని వారై ఉంటున్నారు. కనుక ఈ విధంగా జరుగుతుంది. అందుకని పౌలు గారు కొలసీ సంఘంతో మాట్లాడుతూ కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన కొలసియన్స్ 3rd chapter 1st verse చెప్తూ ఉంటాడు ఏమిటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. దేవునికి స్తోత్రం. గలతీయులు కూడా మరిచిపోయినటువంటి విషయం ఏమిటంటే విశ్వసించడం ద్వారా ప్రభువుని ఎరిగి అనేక శ్రమలు శోధనల ద్వారా సంఘాన్ని బలపరుచుతున్నటువంటి వారే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని వారు మర్చిపోయి వారు దేవుని యొక్క రక్తము ద్వారా కడుగబట్టును బట్టి వారు పాపం నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు అనేటువంటి ఆ యొక్క ఆలోచనను మర్చిపోయి ధర్మశాస్త్రానుసారమైన జీవన క్రమం గురించి బోధించుతూ ఉండేటప్పుడు ఎవరైతే యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులు ఉండి ఈ ధర్మశాస్త్రానుసారమైన జీవన విధానాన్ని వారికి బోధిస్తున్నారో దాని ప్రకారంగా వారి విశ్వాస భ్రష్టులైపోయి వేరేగా మారి ఉండడాన్ని బట్టి పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువైన దేవుడు ప్రతి విశ్వాసిని కూడా తన ఉచితము కృప ద్వారా వారు విని విశ్వసించుట ద్వారా రక్షించినటువంటి వాడై ఉన్నాడు. అలాగే గలతీయులు కూడా ఆ రీతిగానే రక్షించబడినటువంటి వారైనను కూడా అబద్ధ బోధనలు మోషే ధర్మశాస్త్రమును ఆనుకొని ఉన్నటువంటి నిబంధన జీవితం ఏదైతే ఉందో దానికి ఆకర్షితులై దాని మీద ఆనుకొని వారు జీవించడం ప్రారంభించినప్పుడే ప్రభువైన దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని గురించి అబ్రహామునకు ఏ రీతిగా ఆయన సువార్తను ఇచ్చాడు, అబ్రహామును ఏ రీతిగా ఆయన పిలిచినటువంటి వాడై ఉన్నాడు, అబ్రహాము ఏ రీతిగా దాన్ని గ్రహించినటువంటి వాడై ఉన్నాడు, వాటన్నిటి కూడా బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము సున్నతి పొందక ముందే నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ సంఘాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము
ధర్మశాస్త్ర సంబంధము క్రమంలోనికి రాకమునిపే యేసును ప్రభువును నమ్ముట ద్వారా, దేవుని నమ్ముట ద్వారా ఆయన నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ సంఘానికి గుర్తు చేస్తాడు. లేదా ఆది కాండాన్ని మనం గమనించినప్పుడు ఆది కాండంలో జెనసిస్ 15th chapter 6th verse ఆయన ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. పిల్లలకు ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవాను నమ్ముట ద్వారా అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడి విశ్వాసమును బట్టి జీవించుట ద్వారా విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడే కానీ ధర్మశాస్త్ర సంబంధము జీవన క్రమంలో ఉండడం వలన కాదు. ఎందుకంటే అబ్రహాము కాలములో ధర్మశాస్త్రం ఇయ్యబడను లేదు అనేటువంటి దాన్ని మనం ఎరిగినటువంటి వారమైనా కనుకనే పిల్లలు ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు అబ్రహాము నిబంధనాయుతమగు జీవితంలోనికి రావడానికి మునిపే దేవుని యందు నమ్మిక ఉంచాడు. కాబట్టి తన నమ్మకత్వాన్ని బట్టి, తన యొక్క విశ్వాసాన్ని బట్టి మాత్రమే సర్వోన్నతులకు దేవుడు ఆయనను దీవించినటువంటి వాడైనాడని, ఆశీర్వదించినటువంటి వాడున్నాడని, నీతిమంతునిగా ప్రకటించినటువంటి వాడైనాడని కూడా ఈ 15వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించగలుగుతున్నాం. మరి అటువంటిప్పుడు అబ్రహాం గారు కాలంలో లేనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రము మోషే కాలంలో వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా కూడా మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు పాటిస్తున్నారు అంటే, మోషే ధర్మశాస్త్రము మొదటిగా దేవుని ద్వారా ఇవ్వబడినదై ఉన్నది. అంటే దేవుడే 10 ఆజ్ఞలను ఆయనకి ఇచ్చిన తరువాత రెండవ దఫాగా ఆయన ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన లిఖింప చేసినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం పూర్ణంగా ఎరిగినటువంటి వారమైనాం. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మోషే చేత తీసుకుని రాబడినది గనుక దాన్ని కూడా మోషే ధర్మశాస్త్రం అని పిలిచేటువంటి అలవాటు కూడా ఉండడం అనేటువంటి దాన్ని మనము గమనిస్తున్నాం. కాబట్టి ఏ ధర్మశాస్త్రాన్ని అయితే సర్వోన్నతులకు దేవుడు ఇచ్చాడో అది అబ్రహాము కాలం నాటిది కాదు అనేటువంటి దాన్ని ఒక విశ్వాసిగా మనం గ్రహించాలి. ఇక్కడ వీరు గలతీయులు దానిని గ్రహించలేకపోయారు కాబట్టి చాలా స్పష్టంగా గలతీయులకు రాసినటువంటి పత్రికలో సైతం కూడా పౌలు గారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధము నిబంధనలో అబ్రహాం గారు ఎప్పుడొచ్చాడంటే ఆయన యొక్క నమ్మకత్వమును బట్టి అతడు నీతిమంతునిగా తీర్చబడిన తరువాత మరొక పర్యాయం ప్రభు అతన్ని దర్శించిన తరువాత అతడు ఆ యొక్క స్థితికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ఆ వాక్యాన్ని కూడా మనం చదివి కొంచెం ముందుకు వెళ్దాం. అదేమనగా అదే గ్రంథంలో అనగా ఆది కాండంలోని జెనసిస్ 17th chapter 24th to 27th verses 24 నుండి 27 వచనాల వరకు కూడా ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమనగా అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు, అంటే 99 సంవత్సరముల వయస్సులో అతడు ప్రభువును నమ్మి నీతిమంతునిగా తీర్చబడి జీవించుచు ఆ తర్వాత తన లోపం ఏదైతే ఉందో లేక తన లోటు ఏదైతే ఉందో ఆ లోటును సైతము కూడా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం ద్వారా తన ప్రయత్నం ద్వారా పొందినది కాకుండా దేవుని పరిపూర్ణ చిత్తం ద్వారా పొందినటువంటి కుమారుడు ఇస్సాకును కూడా ఆయన పొందుతూ ఉండేటప్పుడే ఆయన ఈ కార్యాన్ని జరిగించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి వారైనా కనుక పిల్లలు గమనించండి. ఇక్కడ మనం గమనిస్తూ ఉండేటప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో నీతిమంతునిగా ఎంచబడ్డాడు. నీతిమంతునిగా ఎంచబడిన తర్వాత వారి యొక్క పరిస్థితులను బట్టి షారా వారికి ఇచ్చినటువంటి ఆ ఆలోచన ద్వారా ఒక కుమారుని పొందాడు. ఇష్మాయేలు అనేటువంటి నామకరణాన్ని చేశాడు. ఇష్మాయేలును అబ్రహామును కూడా ఒక్కసారి వారు సున్నతి పొందడం అనేటువంటి దాన్ని మనం ఎరిగినటువంటి వారు. చూడండి, సున్నతి పొందక మునుపు అనగా అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడినప్పుడు అతని నామము అబ్రహాము. కానీ నీతిమంతునిగా తీర్చబడిన తరువాత సర్వోన్నతులకు దేవుడు తనను దర్శించినప్పుడు నిబంధనను గురించి వివరించుచూ ఉండేటప్పుడు ప్రభువు దేవుడి యొక్క మీద నీవు అబ్రహాముని పిలువబడవు కానీ అబ్రహాముని పిలువబడతావు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేసినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమైన 17వ అధ్యాయంలో ఆ విషయాలు మనకి తెలియజేసి 17వ అధ్యాయం చివరి భాగం వచ్చేటప్పటికి గోప్యాంగ చర్మము కత్తిరించబడింది. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము
సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు, అబ్రహాము 99 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారు అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలో ఉన్న పురుషులందరూ కూడా అతనితో కూడా సున్నతి పొందిరి. సున్నతి ఎప్పుడు జరిగిందిరా అంటే అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడిన తరువాత. అబ్రహాము ఏ రీతిగా నీతిమంతునిగా తీర్చబడ్డాడురా అంటే విశ్వాసమును బట్టి మాత్రమే. కాబట్టి ఈ దినాన్ని విశ్వసించు ప్రతి వాడును కూడా నీతిమత్వమును పొందగలిగినటువంటి వాడే. కానీ ఆ నీతిమంతునిగా తీర్చబడ్డ తర్వాత దానికి సంబంధితమైనటువంటి జీవన క్రమాన్ని ఖచ్చితంగా లోకంలో అతడు జీవించి కొనుపరచవలసినటువంటి భారాన్ని కలిగినటువంటి వాడైనాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు గమనించాలి, ఇక్కడ మనం కొన్ని విషయాన్ని గమనిద్దాం. మొదటి విషయం ఏంటంటే అబ్రహాము ధర్మశాస్త్రం. అబ్రహాము ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు ప్రభువు దేవుడు ఇక్కడ గలలియా సంఘానికి కనువిప్పు కలిగించడం కొరకే ఆ విషయాన్ని మాట్లాడింపజేశాడు. ఇప్పుడు వాక్యం దగ్గర మనం రాగలిగినట్లయితే 6వ వచనంలో ప్రభువు దేవుడు ఈ రీతిగా పౌలు ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఏమిటా 6వ వచనం? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా 6వ వచనంలో నీతిమంతునిగా తీర్చబడ్డాడే కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ద్వారా కాదు అనేటువంటి దాన్ని ప్రియులారా చాలా స్పష్టంగా ఇక్కడ మనం గమనించాలి. అలాగే ప్రస్తుత కాలంలో కూడా ఏ విశ్వాస అయినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉచిత కృప ద్వారా నమ్మకత్వాన్ని బట్టి విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడుచున్నారే కానీ క్రియల వల్ల మాత్రం కాదు. దశభాగాలు ఇవ్వడం, మందిరాలకి ప్రతి వారం రావడం, దేవుని స్తుతిస్తూ ఉండడం, ప్రార్థనలు చేయడం, లేకపోతే మరి ఒకటి లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, లేని వారికి ఆహారం పెట్టడం, ఆపదలో ఉన్నటువంటి ఆదుకోవడం, ఈ క్రియల ద్వారా మాత్రము ఎంత మాత్రం కూడా రక్షణ కలగదు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా భక్తుడైనటువంటి పౌలు గారు ఇక్కడ తెలియజేశారు. 7వ వచనం ఆయన ఏమంటున్నాడు? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. అబ్రహాము కుమారులు ఎవరు అంటే ఎవరైతే విశ్వాస సంబంధులై ఉండి ఉన్నారో వారే. అంటే ఇశ్రాయేలు అబ్రహాం కుమారుల అని మనం ప్రశ్నించుకుంటే ఇశ్రాయేలు విశ్వాసమును వీడినటువంటి వారైనారు. ఎందుకంటే ప్రభువును విశ్వసించలేకపోయారు, దేవుణ్ణి విశ్వసించలేకపోయారు. దేవుని విశ్వసించినట్లుగా దేవుడే అనేక సందర్భాల్లో అనేక విధమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించినటువంటి వాడై ఉండియున్నను వారు ప్రభువును పూర్ణంగా విశ్వసించలేకపోయారు. దానికి మొదటి కారణం ఏంటంటే నీవు నేను రక్షింపబడుట కొరకు మాత్రమే. అది ప్రధానమైనటువంటి కారణం. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఎందుకు ప్రభువును నమ్మలేకపోయారు అంటే ఒకవేళ ఆ దినాల్లోనే ప్రభువుకు దేవుడే వారి మనస్సును మార్చి తనను నమ్మునట్లుగా చేసుకొని వాళ్ళను మాత్రమే తన జనాంగంగా ప్రకటించుకున్నటువంటి ప్రకారంగా వారి వైపే ఉన్నట్లయితే దేవుడు అన్యాయస్తుడై ఉండేటువంటి వాడే. కాబట్టి సర్వమానవులు కూడా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలోనికి రావాలి అనగా ప్రతి అన్యుడును కూడా దేవుని పరిపూర్ణ చిత్తంలోనికి రావడం కొరకే వీరికి కఠిన హృదయం కలుగ చేయడం ద్వారా వీరు లోబడలేకపోయారు. కానీ క్రీస్తు ద్వారా ఈ దినాన నేను కూడా లోబడిన వారమై విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆయన నీతిని బట్టి నీతిమంతులమై ఉండుట ద్వారా దేవుని పరిపూర్ణ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి దేవుడి యోగ్యతను నీకును నాకును కలుగజేసినటువంటి వాడైనాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఎవరు అబ్రహాం కుమారులు అంటే విశ్వాస సంబంధులే. కాబట్టి విశ్వాస విషయాల్లో మనం ప్రార్థిస్తూ ఉండేటప్పుడు అబ్రహాము దేవ, యాకోబు దేవ, ఇస్సాకు దేవ అనేటువంటి ప్రార్థనలు మనం ఈ దినాన్ని కూడా మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మనకు విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడు అబ్రహాము. ఎందుకనగా అబ్రహాము ధర్మశాస్త్రము లేనప్పుడే ప్రభువును నమ్మినటువంటి వాడై ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో సైతం కూడా ధర్మశాస్త్రము మనకు ఈ దినాన లేకపోయినా కానీ ధర్మశాస్త్రము కంటే విలువైనటువంటి వాడు. ధర్మశాస్త్రము ఏ కార్యాన్ని అయితే జరిగించలేకపోయింది ఉన్నదో ఆ కార్యాన్ని సంపూర్ణముగా సంపూర్తి చేసినటువంటి వాడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నందరి విశ్వాసము ఈ దినాన మనల్ని పరిశుద్ధిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు గమనించండి, ఇది ధర్మశాస్త్రము ఇయ్యబడక మునిపే జరిగింది అనేటువంటి సత్యాన్ని 6వ వచనంలో పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. దాన్ని చెప్తే ఏమంటున్నాడు? 7వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధులే అబ్రహాం కుమారులు, అంతేగాని ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారి కుమారులు కాదు అనేటువంటి మాటను
ఆయన తెలియచేస్తున్నాడు. రెండవ భాగంలో ఏమంటున్నాడు? ఈ యొక్క 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, విశ్వాస సంబంధులే అబ్రహామున కుమారులుగా ఉన్నారు కాబట్టి దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మాట ప్రకారంగా 8వ వచనం ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతునిగా తీర్చునని లేఖనము మనతో మాట్లాడుతుంది. లేఖనం ఏం చెప్తుంది? అన్యజనులను సైతము కూడా దేవుడు విశ్వాస మూలముగా నీతిమంతునిగా తీరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ప్రభువును పూర్ణంగా విశ్వసిస్తున్నావా? విశ్వాస సంబంధము జీవన క్రమంలో జీవించు నిమిత్తమై ప్రభువునకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వానిగా ఉండగలుగుతున్నావా? నేను అనేటువంటి అహాన్ని నీవు చంపుకొని దేవుని పరిపూర్ణ చిత్తానికి నువ్వు అప్పగించబడిన వాడవై ఉంటే నీవు దేవుని కుమారునిగా ఉండడానికి, అబ్రహాము సంతతిలో నీవు ఉండడానికి, లెక్కించబడడానికి దేవుడి యోగ్యత కలిగి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మాటను మనం గమనిస్తుండేటప్పుడు 8వ వచనం ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట ప్రకారంగా ఏమని చెప్పాడు? అన్యజనులు సైతము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఉంటారు. కాబట్టి ఈ దినాన నీవైనా నేనైనా విశ్వాసమును బట్టి, క్రీస్తు నీతిని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన నీతిని బట్టి కాదు. పౌలు గారు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని మరి ఒక చోట తెలియచేస్తూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఫిలిపియన్స్ 3rd chapter మేబీ 7th and 8th verses మాట్లాడతారు. 7-8 వచనాలు అని చెప్తున్నటువంటి మాట మనం గమనించగలిగినట్లయితే 8వ వచనం చెప్తున్నాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మానవుడికి కొంత నీతి రావడం అనేటువంటిది అవశ్యమే. కానీ ఆ నీతి మానవుణ్ణి పరిశుద్ధపరచదు, ఆ నీతి మానవుణ్ణి విమోచించదు, ఆ నీతి దేవుని యొక్క సాన్నిధ్యానికి కూడా తీసుకుని వెళ్ళడానికి శక్తివంతమైనది కాదు. కాబట్టి మానవుడు దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి నిలిచి ఉండాలి అంటే క్రీస్తునందలి నీతి ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారయండి, క్రీస్తు కలిగినటువంటి నీతిని బట్టి నీతిమత్వంలోనికి రావాల్సినటువంటి వారై ఉన్నారు. 8వ వచనము 9వ వచనం ఆధారంగా ప్రభువుకు దేవుడు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మరొకసారి ఆ మాట నేను చదువుతున్నాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. అంటే ధర్మశాస్త్రం ఖచ్చితంగా ప్రియులారా గమనించండి, ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాన్ని పాటించే ప్రతి వాడికి ఎంతో కొంత నీతి ఉంటుంది. కాబట్టి ఇంకా కొంచెం మనం నెమ్మది గల వారమై నివసించడానికి యోగ్యులమవుతున్నాం. అది కూడా త్రుంచివేయబడింది అనుకోండి, ఇక భయంకరమైన పరిస్థితులే జరుగుతాయి మన మధ్య. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడట, ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతిని బట్టి కాదు కానీ ఇంకేమంటాడండి, క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు క్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించేటువంటి నీతి. ఇది కావలసింది. దేవుడు క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించేటువంటి నీతి నీవు కలిగి ఉన్నావా? కలిగి ఉన్నట్లయితే అబ్రహాం కుమారునిగా ఉంటావు. కలిగి ఉన్నట్లయితే దేవుడే నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. ఎప్పుడైతే దేవుడే నిన్ను నీతిమంతునిగా తీరుస్తున్నాడో నీ పట్ల వాగ్దానం ఏమైనదో ఆ వాగ్దానములను నెరవేర్చువాడు సైతము కూడా క్రీస్తునందు దేవుడే దాన్ని నెరవేర్చువాడైనాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా వాళ్ళకి తెలియచేస్తూ ఇంకేమంటున్నాడండి, అబ్రహాము ధర్మశాస్త్రం అనేటువంటి విషయాల్లో తర్వాత 3వ మాటగా ఆయన చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి గమనిస్తే 11వ వచనం చెప్తున్నాడు, దేవుడు విశ్వాసము ద్వారా మన పాపములను క్షమించుట ఒక్కటే కాదు కానీ విశ్వాసం వలన వారిని రక్షించి కాపాడడానికి కూడా ఆయన సిద్ధహస్తుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ 11వ వచనాన్ని మనం ఒకసారి చదివితే 11వ వచనంలో ఇలా అంటున్నాడు, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడను మాట స్పష్టమే, సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. ధర్మశాస్త్రము వలన ఏ మనుష్యుడు కూడా విమోచన పొందడు అనేటువంటి విషయం మనము 10-11 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే 10వ వచనం కూడా నేను ఒకసారి చదువుతున్నాను, దయచేసి వినండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు
సంబంధులందరూ శాపగ్రస్తులు శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రము గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. కానీ ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది మనకి దినాన్ని అవసరం లేదు. ధర్మశాస్త్ర నెరవేర్పు ఎవరి ద్వారా జరిగిందో ఆయన ప్రాధాన్యుడై ఉన్నాడు. ధర్మశాస్త్ర నెరవేర్పు ఎవరి ఎందుకు జరిగిందిరా అంటే శిలువ వేయబడి మరణమును పొంది పునరుద్ధరణటువంటి ప్రభువైన యేసు క్రీస్తునందు నెరవేర్చబడింది గనుక ఆయన ద్వారానే మనము దేవుని యొద్దకు చేర్చబడగలిగినటువంటి వారమై ఉన్నాం. కనుకనే పౌలు గారి విషయం చెప్తున్నాడు ఏమిటంట, విశ్వాసం ద్వారా పాపం క్షమించబడడం ఒకటి ప్రధానం కాదు. నువ్వు విశ్వసించుచుండేటప్పుడు ఖచ్చితంగా ప్రభువు నీ పాపాన్ని క్షమిస్తాడు, వాటి అన్నిటి నువ్వు గుర్తుపెట్టుకోడు. కాబట్టి ఇక మీద నువ్వు పాపం చేయకుండా ఉండేటువంటి ఆ సంపూర్ణ నిశ్చయత నీకు నాకు అనుగ్రహింపజేస్తాడు. అదొకటే కాదు, ఇంకేం చేస్తాడంటే పాపాలు క్షమించడం ఒకటే కాదు, ఎప్పుడైతే ప్రభువును నువ్వు విశ్వసించావో విశ్వసించిన నాట నుండి మరలా నీవు ఈ లోకంలో ఉండి ప్రభువు పిలుపు ప్రకారంగా భూమికి చేర్చబడు సమయం వరకును కూడా నిన్ను ఆయన కాచి కాపాడుతూ నిన్ను నడిపించుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది విశ్వాసము జీవితం ద్వారానే సంభవిస్తుంది, కానీ ధర్మశాస్త్ర సంబంధము జీవితం ద్వారా జరగదు అనేటువంటి దాన్ని కూడా భక్తులు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఇప్పుడు గమనించండి, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించడం అనేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని బట్టి పాత నిబంధన కాలంలో ప్రవక్తలైనటువంటి వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలను కూడా పౌలు గారు చాలా స్పష్టంగా చూపించాడు. ఎవరంటే మొదట హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాటను ఆయన చాలా స్పష్టంగా తెలియపరిచాడు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించున్నటువంటి మాట. అది ఒకటే కాకుండా ప్రియులారా, హబక్కూకుతో పాటుగా కూడా క్రొత్త నిబంధనలో సైతం కూడా పౌలు గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పొందుపరిచాడు. అంటే ధర్మశాస్త్రము కలిగినటువంటి దినాల్లోనూ ధర్మశాస్త్రము కొట్టివేయబడిన దినాల్లో కూడా ప్రభువు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా విశ్వసించుట ద్వారా సంపూర్ణతలోనికి రావడం, విశ్వసించుట ద్వారా పాపక్షమాపణ పొందడం, విశ్వసించుట ద్వారా నీతిమంతునిగా తీర్చబడుట. ఇది ప్రభువుకు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. కాబట్టి రోమా సంఘంతో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఉండేటప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఒక మాట చెప్తాడు కదా. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము రోమన్స్ 1st chapter 17th verse. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంటే ఎవరైతే ప్రభువును విశ్వసిస్తున్నారో విశ్వసించుచున్నటువంటి ప్రతి వారి యందును కూడా దేవుని నీతి ప్రత్యక్షపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా విశ్వాస సంబంధము జీవన క్రమముతోనే బ్రతకాలే కానీ పితృపారంపర్య ఆచార ప్రకారంగా కానీ భూ సంబంధమైన ఆచార ప్రకారంగా కానీ పెద్దల నిబంధనల ప్రకారంగా కానీ జీవించడానికి వీలు లేదు. ఎవరు భూ సంబంధమైన ఆచార ప్రకారంగాను పితృపారంపర్య ఆచార ప్రకారంగాను పెద్దల నిర్ణయాల ప్రకారంగా బ్రతుకుతున్నారు వారు భ్రష్టులే. కాబట్టి గమనించాలి, భ్రష్టత్వం నుండి నన్ను కాపాడగలిగినటువంటి వాడు ఎవరంటే సర్వశక్తుడకు దేవుడు. ఆయనే మానవుడిగా ఈ లోకానికి వేయించేసిన వాడై ఉన్నాడు. శిలువ మరణము నొందుట ద్వారా విశ్వాసమును బట్టి మన జీవితాల్లో ప్రవేశించి మనము దేవునితో పాటు నీతిమంతులమై ఉండేటువంటి యోగ్యత నీకును నాకు కలుగజేసినటువంటి వాడు. కనుకనే ఇప్పుడు దేవుని బిడ్డారా, పౌలు గారి విషయాన్ని తెలియజేస్తున్నాడు చాలా స్పష్టంగా. ఏమన్నా మళ్ళీ చదువుదాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు ప్రత్యక్ష. అంతకంతకు విశ్వాసము కలగాలి. విశ్వసించినటువంటి వాడు విశ్వాస విషయాల్లో ఎదుగుదల లేని వానిగా ఉండడానికి వీల్లేదు. అంటే నీ విశ్వాసము దినదినము బలపరచబడాలి, నూతనపరచబడుతూ ఉండాలి. విశ్వాసం దినదినం బలపరచబడుతూ ఉండాలంటే నీ దృష్టి యావత్తును ప్రభువు మీద ఉండాలి, లేఖనం మీద ఉండాలి. లేఖనం ఏం చెప్తుందో దాన్ని గ్రహించి
దానికి అనుగుణంగా మన జీవితాన్ని కట్టుకొనడానికి ఒక విశ్వాసిగా నీవైనా నేనైనా కానీ ప్రయత్నపడవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ యొక్క అనుభవం జరుగుతుందో అప్పుడు ప్రభువును మనం గ్రహించగలిగినటువంటి వారు అవుతాం. అదొకటే కాకుండా హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఆయన విషయాన్ని తెలియపరుస్తుంటాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హీబ్రూస్ 10th chapter 38th verse 38వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతడు వెనుక తీసిన ఎడల, ఈ దినాన వెనుక తీసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. యాకోబు వెనుక తీశాడు. ఎక్కడ అంటే అంతియోక్యకు వచ్చినప్పుడు పేతురు వెనక్కి తీశాడు. అంత్యోక్య నుండి యాకోబు యొక్క శిష్యులు వచ్చి యూదులు వచ్చినప్పుడు అన్యజనులతో సహవాసం చేస్తున్నటువంటి పేతురు గారు వాళ్ళని చూచి భయపడి వెనకడుగు వేశాడు. కాబట్టి ఆయన ప్రభువును దుఃఖపరిచాడు, ఆత్మను దుఃఖపరిచాడు. కాబట్టి ఆత్మ యందు తీవ్రత కలిగినటువంటి పౌలు గారు దాన్ని సహించలేకపోయాడు. కాబట్టి నేరుగా ఏం చేయాలంటే ముఖాముఖి మాట్లాడు. ఇది నా వాక్యం ద్వారా సేవకుడు ముఖాముఖి నీతో మాట్లాడుతూ ఉండేటప్పుడు నువ్వెందుకు గొడవ పడుతున్నావు, సేవకునితో ఎందుకు తిట్టుకుంటున్నావు, వాక్యం ఎలా చెప్పాలా, ఎంతవరకు చెప్పాలా, ఇది అవసరమా అనేటువంటి మాటలు ఎందుకు సంఘంలో వస్తున్నాయి అంటే భ్రష్టులు సంఘంలో ఉంటున్నారు. ఈ రోజుల్లో వారు భ్రష్టాచార ప్రకారంగా వారు ఉంటున్నారు. సంఘంలో మాత్రమే క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. సంఘం వెలుపల అన్యుల కంటే హీనమైనటువంటి దరిద్ర జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు 100% మన సంఘంలో ఈ దినాన్న అటువంటి వారు ఉంటున్నారు. మన సంఘం అనగా క్రైస్తవ సంఘం. ఏ సంఘాన్ని మీరు చూడండి, ఏ సంఘంలోనైనా కానీ ఇటువంటి భ్రష్టుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారు వాక్యాన్ని జీర్ణించుకోలేరు, వారు వాక్యాన్ని సహించలేరు. ఏదైనా నేరుగా సేవకుడు వాక్యం ప్రకారంగా మాట్లాడా అయిపోయింది. ఆ రోజు కమిటీ పెట్టేయడం, పాస్టర్ని తిట్టేయడం, జీతం నుంచి కొంత కోత కోసేయడం, ఇంక మీద లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించడం. వీడు మాకు వద్దని చెప్పి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి వాడికి ఒక 50,000 1,00,000 అవతల కక్కురు తదలు ఉంటారు. వాడికి పడేసేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించేసుకోవడం, ఇంకోటి తెచ్చుకోవడం. ఎవడికి కావాలండి ఇవంతాను? ఇది దేవునిని అవమానపరుచున్నటువంటి కార్యాలు అనేటువంటి దాన్ని నీవైనా నేనైనా గ్రహించగలిగితేనే కానీ బాగు అనేటువంటిది మన జీవితాల్లో. అంచేతనే పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తారు. వాడు వెనుక తీసిన ఎడల, ఒకడు వెనుక తీసిన ఎడల వారి ఎడల దేవునికి సంతోషమే మాత్రము ఉండదు. ఇది సంఘంగా ఉన్నటువంటి మన విషయంలో దేవుడు సంతోషపడుతున్నాడా ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుడు సంతోషపడడం లేదనేటువంటి దాన్ని వాక్యం ద్వారా నీవు గ్రహించగలిగితే, చేతనైతే నీ బ్రతుకు మార్చుకోవడానికి ప్రయత్నించు, వాక్యానుగుణంగా జీవించడానికి ప్రయత్నించు. పితృపారంపర్య ఆచారాన్ని విడిచిపెట్టే దేవుని పరిపూర్ణ చిత్తాన్ని, దేవత్వాన్ని పరిపూర్ణంగా గ్రహించడం నేర్చుకో. దాన్ని అనుసరించకుండా నువ్వు దీన్ని అనుసరించడం వలన శాపమే నీకు కలుగుతుంది, కానీ ఎన్నడూ నువ్వు కూడా ఆశీర్వాదాన్ని పొందుతావు. కనుక పిల్లలు గమనించండి ఈ విషయాలు. రెండవదిగా మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు పాపి ధర్మశాస్త్రాన్ని గురించి కూడా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే పాపి అయినటువంటి వాడు ధర్మశాస్త్రం, అంటే పాపికి కూడా ధర్మశాస్త్రం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ తెలియచేయడానికి ప్రయత్నపడుతూ ఏమంటున్నాడంటే 10వ వచనంలో ఆయన ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఏమంటాడండి? ధర్మశాస్త్రం విధించినటువంటి క్రియలకు సంబంధించినటువంటి వారు, ధర్మశాస్త్రము ఏ క్రియలు చేయాలని చెప్తుందో దాన్ని అనుసరించడానికి సిద్ధపడినటువంటి వారందరూ వారి కొరకు మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? వారంతా కూడా శాపానికి లోనైపోయారు. ఎందుకు ధర్మశాస్త్రము విధించినటువంటి కార్యాన్ని చేసినటువంటి వారు శాపానికి లోనయ్యారు అంటే ధర్మశాస్త్రము విధించినటువంటి కార్యము నిరంతరము జరగవలసినదై ఉన్నది. అందుకనే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యాలు జరగాలంటే ఈ దినాన మందిరాల్లో ఉదయకాల నైవేద్యము, సాయంకాల నైవేద్యము, ఉదయకాలపు బలి, సాయంకాలపు బలి, ఉదయకాల అర్పణ, సాయంకాలపు అర్పణ, ఇది జరుగుతూ ఉండాలి. కానీ ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువను వేలాడి ఆ బలియాగాన్ని సంపూర్ణం చేయడం వలన ఒక క్రైస్తవునిగా నీవైనా నేనైనా కానీ బలి అర్పణ చేసేటువంటి పని కానీ నైవేద్యం పెట్టేటువంటి పని కానీ లేదు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం.
కాబట్టి పౌలు గారు దీని విషయంలో ఏమంటున్నాడట, నీ శరీరాన్ని దేవునికి సంపూర్ణంగా అర్పించుకునేటువంటి విషయాన్ని రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆయన తెలియచేస్తున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాన్ని మనం చదివినప్పుడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైన. దేవునికి మన శరీరాన్ని యాగంగా అప్పగించేటువంటి సేవ కావాలి. ఈ రోజున ఎంతమంది అప్పగించగలుగుతున్నాం మనం? అంచేతే పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, పాపి ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ 10వ వచనంలో ఆయన ఈ విధంగా తెలియచేస్తుంది. ఏమంటే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ, ధర్మశాస్త్రం ఇది చేయకూడదు, ముట్టకూడదు, చూడకూడదు, చెందకూడదు, తాకూడదు, తినకూడదు అనేటువంటి ఏదైతే ధర్మశాస్త్రం చెప్పిందో ఆ నిబంధన ప్రకారంగా జీవించేటువంటి వారందరూ ఏమంటున్నారంటే 10వ వచనం ప్రకారంగా శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును, నిలకడగా ఉండని ప్రతివాడును ఏమవుతున్నాడండి? శాపగ్రస్తుడు. సో ధర్మశాస్త్రం పాటించడం మంచిదే కాదని అనలేదు. ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తున్నావా, ధర్మాన్ని పాటిస్తున్నావా, ఆ ధర్మ విషయంలో నువ్వు ఖచ్చితంగా నిలకడగా ఉండాలి. అధర్మంతో ఉండడానికి వీలు. ఒకటి, ఎప్పుడైతే నీవు ధర్మశాస్త్రాన్ని పాటించడం ప్రారంభించావో, ప్రారంభించిన దినం నుండి ప్రతి దినము దానికి అనుగుణంగా ఏది చేయమని చెప్పబడిందో అది నువ్వు ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి. ఒక్క దినం మర్చిపోయినా, ఒక్క పూట మర్చిపోయినా, ఆ క్రియలలో ఒక్కదాన్ని మర్చిపోయినా నువ్వు శాపగ్రస్తుడు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు భక్తుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ఎందుకంటే ఇక్కడ ఒక మాటను గమనిద్దాం మనం. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము ఒక గొలుసు వంటిదిగా ఉన్నది. ఆ గొలుసు ఎలాగైతే అనేకమైనటువంటి లింక్స్ తోటి అది అతుకుబడి ఉంటుందో, అలాగే ఇది కూడా ధర్మశాస్త్రం కూడా అనేకమైనటువంటి నిబంధనలతో అతుకుబడినదై ఉన్నది. కాబట్టి ఈ అతుకుబడినటువంటి ఈ యొక్క అతుకులలో ఏదైనా ఒక ఖండము ఊడిపోయినట్లయితే, ఏదైనా ఒక లింక్ తెగిపోయినట్లయితే, ఎలాగైతే ఆ గొలుసు అంతా కూడా తెగిపోయిన గొలుసుగా ఉంటుందో, అలాగే ధర్మశాస్త్ర సంబంధులందరూ కూడా ఏ ఒక్క విషయంలోనైనా, ఏ ఒక్క నియమంలోనైనా, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలోనైనా కానీ తప్పిపోయారనుకో, వారంతా కూడా శాపగ్రస్తులు. కాబట్టి అట్టి శాపము నుండి మనల్ని విమోచించు నిమిత్తమై ధర్మశాస్త్రంతో పని లేకుండానే నమ్మకత్వం వలన, నమ్మడం వలన, విశ్వాసం వలన మనల్ని పరిశుద్ధినిగాను నీతిమంతునిగాను చేయడానికి దేవుడే తన ఉచితమగు కృప ద్వారా అలనాడు 15వ అధ్యాయం 6వ వచనంలో ఆదికాండంలో ఏ వాగ్దానాన్ని అయితే అబ్రహామునకు ఆయన చేసినటువంటి వాడు అయినాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికే మానవునిగా వచ్చాడు. అంతేగాని ఆ సీనాయి కొండ మీద ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మానవునిగా ఈ లోకంలో రాలేదు. ఎందుకనగా ధర్మశాస్త్రానుసరైనటువంటి వాడు ఖచ్చితంగా ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చవలసిన. ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదురు నీతిమంతుడిగా తీర్చబడడు, నీతిమంతుడిగా తీర్చబడిన స్పష్టం ఇది. కాబట్టి పౌలు గారు దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు, పౌలు ధర్మశాస్త్ర విషయంలో కలిగి ఉన్న జ్ఞానము బహు విశేషమైంది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, అలాగే ధర్మశాస్త్ర ఔపాసకుడు. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా తూచా తప్పగా జీవించినటువంటి వాడు. అందుకని నేను పరిసయ్యుణ్ణి అని కూడా ఆయన ఒక చోట చెప్తాడు. నేను పరిసయ్యుణ్ణి, ధర్మశాస్త్ర సంబంధంగా నేను జీవించినటువంటి వాడిని. అప్పుడు దేవుని గురించిన జ్ఞానం నాకు లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు నన్ను దర్శించాడో, ఎప్పుడైతే నా కనులలో నుండి ధర్మశాస్త్రం అనేటువంటి పొరలు క్రిందకి రాలిపడ్డాయో, అప్పుడు నేను ఆయన గ్రహించగలిగినటువంటి వాడినైనా అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచారు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనల్ని కానీ లేకపోతే దాన్ని అనుసరించేటువంటి వారిని కానీ ఎన్నడూ కూడా విమోచించజాలవు అనేటువంటి సత్యాన్ని పిల్లరా దేవుని బిడ్డలంగా మనము గ్రహించవలసినటువంటి వారమైనా. ఎప్పుడైతే మనం దాన్ని గ్రహిస్తూ దానికి అనుగుణంగా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో నిలిచేటువంటి వారం అవుతూ ఉంటామో, అప్పుడే ప్రియులరా మనం దేవుని యొక్క సంపూర్ణతను గ్రహిస్తూ దానికి అనుగుణంగా మన విశ్వాస జీవితాన్ని భద్రపరుచుకొనగలిగినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి గమనిస్తే 12వ వచనం అంటాడు,
ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలన మాత్రమే జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రం పాటించేటువంటి వాడికి విశ్వాసంతో పని లేదు. ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి విశ్వాసంతో పని లేదు అంటే క్రీస్తుతోనే పని లేదు వాడికి. ఎందుకనగా క్రీస్తునందలి విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందలి విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి అసలు ఆ విశ్వాసమే నాకు అవసరం లేదనుకున్నవాడు క్రీస్తే అవసరం లేదు. క్రీస్తు అవసరం లేనటువంటి వాడు ఏమైపోతున్నాడండి? ఎవరైతే క్రీస్తును గాక వేరు దాని యందు ఆసక్తి కలిగినటువంటి వాడు అవుతున్నాడు, వాడు భ్రష్టుడు, శాపగ్రస్తుడు అవుతున్నాడు. అంచేతనే ప్రియులారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. దేవుని పరిపూర్ణ చిత్తం ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తూ దానికి అనుగుణంగా నివసించవలసినటువంటి వాడు. యాకోబు సైతం కూడా దీని విషయమై ఒక చక్కని మాట తెలియజేస్తుంటాడు. యాకోబు గ్రంథాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే యాకోబు గ్రంథంలో ఆయన ఈ విషయాన్ని చాలా స్పష్టపరుస్తూ ఉంటాడు. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. జేమ్స్ 2nd chapter 10th verse ఏమంటాడు? ఎవడైనా ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా, తొట్టిల్లిన ఎడలా కదండి, ఆజ్ఞలన్నిటి విషయంలోనూ అపరాధి అవును. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా అన్నిటిలో కూడా అతడు అపరాధిగానే ఉంటాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధులైనటువంటి వారు ఏ చిన్న విషయంలో కూడా తప్పిదం చేసిన వాళ్ళు అపరాధులు అయిపోతున్నారు. కానీ విశ్వసించినటువంటి వాడు ఎంత పాపి అయినను కూడా క్షమింపబడిన వాడైండి దేవుని పరిపూర్ణ చిత్త ప్రకారంగా క్రీస్తును బట్టి నీతిమంతునిగా తీర్చబడి, ఇది విశ్వాసంలో ఉన్నటువంటి పరిపూర్ణ రహస్యం. కాబట్టి పిల్లరా, ఈ 12వ వచనంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాటను కూడా మనం ఒకసారి గమనిస్తున్నట్లయితే 12వ వచనంలో ఈ మాట అన్నాడు, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులు ఆచరించువాడు వాటి వలన జీవిస్తాడు. జీవించడం అంటే జీవిస్తాడేమో కానీ ఈ లోకంలో జీవనము నుండి అనగా ఈ లోక సంబంధము పాపము నుండి విడుదల పొంది దేవుని యందు చేర్చబడేటువంటి అవకాశం వానికి లేదు. కనుకనే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలి. ధర్మశాస్త్రము ఈ దినాన ధర్మశాస్త్రము ఛాయ మాత్రమే, నిజస్వరూపము క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనం ముందుకు నడవవలసినటువంటి వారమైన అంటూ 13-14 వచనాలు అంటున్నాడు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాము. ఇక్కడ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఏ రీతిగా శాపమయ్యాడు అనేటువంటి దాన్ని ఆయన తెలియజేస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం వలన విశ్వాస సంబంధమైనది కాదు కాబట్టి అది క్రియాత్మకమైనది కనుక ఎవడైతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నాడో వాడు విశ్వాసం లేనివానిగా ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము విశ్వాసాన్ని కలుగచేయదు అనేటువంటి దాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించవలసినటువంటి వారు. కాబట్టి ధర్మశాస్త్రము విశ్వాసము అనేటువంటివి రెండు నమ్మకాలే. ధర్మశాస్త్రం కూడా నమ్మకమే. ధర్మశాస్త్రాన్ని నమ్మడం వలన నేను పరిశుద్ధుని అవుతాను ఉండడం కూడా అది ఒక నమ్మకమే. అది ఎంత మటుకు వాస్తవంగా సదరు వ్యక్తిని దేవుని యొద్దకు చేర్చగలుగుతుంది అంటే ఆ ధర్మశాస్త్రం అనుసరించే విషయంలో ఏ ఒక్క దాంట్లో అయినా కానీ వాడు తప్పిపోకుండా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. కానీ తప్పిపోయాడా మళ్ళా కృప దగ్గరకే లేకపోతే విశ్వాసం దగ్గరకే వాడు రావాల్సినటువంటి వాడని. కాబట్టి రెండు వేరు వేరు సిద్ధాంతాలు, ధర్మశాస్త్ర సిద్ధాంతం వేరు, అలాగే విశ్వాస సిద్ధాంతం వేరు. రెండు వేరు వేరు నియమాలు. ధర్మశాస్త్ర నియమం వేరు, అలాగే విశ్వాస నియమం వేరు. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనం గమనిస్తూ ఉండేటప్పుడు నమ్మకము లేక విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉండడం వలన మాత్రమే కలుగుతుంది. ఇక్కడ ధర్మశాస్త్రము దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మీద ఆధారపడడం వలన కొంత నీతిని వారు పొందినటువంటి వారు అవుతూ ఉన్నారనేటువంటి దాన్ని కూడా మనం గ్రహించాలి.
కాబట్టి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మనం ఉంటున్నామో, ధర్మశాస్త్ర సంబంధము జీవితంలో కాక విశ్వాస సంబంధము జీవితంలో నివసించుతున్నటువంటి వారమై ఉండి ఉన్నామో, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉచితంగా ఈ ఈవిని మనం పొందినటువంటి వారమై పాప విముక్తి పొంది నిత్య జీవంలోనికి మనం వెళ్ళడానికి ఈ యొక్క విశ్వాసము మనకు దోహదపడుతుంది అనేటువంటి దాన్ని మనం గ్రహించవలసినటువంటి వారు. ఎందుకంటే ధర్మశాస్త్రము చట్టాల ప్రకారంగా చేసేటువంటి ధర్మశాస్త్రం చట్ట ప్రకారంగా ఉంటుంది. ఆ యొక్క ధర్మశాస్త్రం వలన బ్రతుకుతున్నటువంటి వాడు, మేము బ్రతుకుతున్నామని చెప్తున్నటువంటి వాడు బ్రతుకుతున్నారేమో కానీ అది పరిపూర్ణంగా వారు ఆలోచన చేస్తుండేటప్పుడు ఏదో ఒక కోణంలో వారు దాన్ని తప్పుకోవడం వలన వారు పరిపూర్ణ జీవితంలోనికి రాలేకపోతున్నారు. కనుకనే మన మీద ఉన్నటువంటి శాపము, ధర్మశాస్త్రము తీయలేనటువంటి శాపం మన జీవితాల్లో ఏదైతే ఉందో ఆ శాపం నుండి మనం విడుదల చేయటం కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వెయిట్ చేసిన వాడై ఉన్నాడు అన్నాడు. అంచేత ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించాలి. ఆత్మ యందు దేవుడు ఏదైతే పలికినటువంటి వాడై ఉన్నాడో అది మనకు ఎలా లభిస్తుందంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ ద్వారా కాదు, కానీ విశ్వాసము ద్వారానే అది మనకు లభిస్తూ ఉంది. కాబట్టి ఆ లభించేటట్లుగా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం ఏది? అబ్రహాము ఆశీర్వాదాన్ని ఎప్పుడు పొందాడు? అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రమే లేనప్పుడు అబ్రహాము ప్రభువును నమ్మి ఉన్నాడు కాబట్టి అతడు ఆశీర్వాదంగా, అదే అతనికి కిరీటంగాను ఆశీర్వాదంగాను ఎంచబడింది. కాబట్టి అబ్రహాము ఎప్పుడైతే ప్రభువును విశ్వసించినటువంటి వాడై ఉన్నాడో, తన విశ్వాస పరిమాణం దినదినం అభివృద్ధి పరచబడుతున్నాడో, ఆ పరీక్షించబడుతున్నప్పుడు కూడా అతడు దాని యందు జయశీలుడిగా నిలవబడగలిగినటువంటి వాడై ఉన్నాడో, అప్పుడు ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి వాడు. అంచేతనే పిల్లల అబ్రహాం జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము తనకు కలిగినటువంటి కుమారుడు ఇస్సాకును బట్టి సంతోషిస్తూ ప్రభువును మరిచినప్పుడు ప్రభు తన విశ్వాసాన్ని గురించి పరీక్షించగోరి ఆయన అబ్రహామును పిలిచి, అబ్రహాము, నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు నాకు బలిగా ఇవ్వు అని అడిగినప్పుడు కాదనలేదు అబ్రహాం గారు. ఎందుకు కాదనలేదంటే ఆయనకు ఒక నమ్మకం ఉంది, దేవుని వాగ్దానం నా పట్ల ఖచ్చితంగా నెరవేర్చేటువంటి వాడు. దేవుని వాగ్దానం ఏమిటంటే నాకు జనాంగాన్ని ఇస్తానని చెప్పాడు. కాబట్టి నాకు జనాంగాన్ని ఇచ్చేటువంటి దేవుడు నా ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని బలిమ్మన్నప్పుడు నేను బలిస్తే ఇంకా అనేక మందిని నాకు ఇస్తాడు అనేటువంటి ఒక విశ్వాస జీవితాన్ని అబ్రహాం గారు కలిగినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఆయనను బలి ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుదీయలేదనేటువంటి సత్యాన్ని కూడా పిల్లలు మనం గ్రహించవలసినటువంటి వారు. కనుక పిల్లలు గమనించండి, కడవరి దినాల్లో దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని ఆ దినాల్లో ఎలాగైతే గలతీయులు గ్రహించినటువంటి వారై ఉన్నారో, ఈ దినాల్లో మనం కూడా దేవుని పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించినటువంటి వారమైండి దేవుని కొరకు ఎటువంటి లోపం లేకుండా జీవించడం అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవలసినటువంటి వారమై. కాబట్టి ఆత్మను కూర్చున్న వాగ్దానం ఏదైతే ప్రభువుకు దేవుడు అబ్రహాంతో చేశాడో అది క్రీస్తు ద్వారా మన విషయంలో, నా విషయంలో, నీ విషయంలో నెరవేర్చబడింది అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని మనం గ్రహించినటువంటి వారమై ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తును మనము మన రక్షకునిగా అంగీకరించి విశ్వాస విషయాల్లో దినదినం అభివృద్ధి పరచబడేటట్లుగా దేవుని పరిపూర్ణ చిత్తానికి అప్పగించబడి, ప్రభువా నీవే నన్ను బలపరచు, నీవే నన్ను స్థిరపరచు, నా హృదయాన్ని నీ కొరకు నేను సమర్పించుకుంటున్నాను, కాబట్టి నీవు నాలోనికి వచ్చి నాతో పాటు నివసించని ఎప్పుడైతే దేవుని పరిపూర్ణ చిత్తానికి మనం అప్పగించుకోగలుగుతామో అప్పుడు మనం ధర్మశాస్త్రం నుండి విడుదల పొందినటువంటి వారంగాను, రెండవదిగా విశ్వాస విషయాలు బలపరచబడిన వారమై ప్రభుత్వం నివసించేటువంటి వారంగాను, ఒకవేళ ఈ లోపలని ప్రభు యొక్క రాకడ వచ్చినట్లయితే, ఆయన పిలుపు వచ్చినట్లయితే విశ్వాస సంబంధము జీవన క్రమంలో నిలుచుచున్నటువంటి మనము ప్రభువుతో పాటు ఏకముగా కొనిపోబడ్డానికి యోగ్యులమవుతున్నాం. ఇటువంటి కృప ప్రభువు దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడు గమనించండి, పౌలు గారు చాలా స్పష్టంగా ఈ కొరింథీ సంఘం, గలతీ సంఘంతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే యూదులైనటువంటి వారు సున్నతి జరిగింపబడిన తరువాత, అలాగే తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను నెరవేర్చుట ద్వారా క్రైస్తవులుగా వారు మార్చబడవచ్చు అనేటువంటి నిబంధనను గలతీ సంఘంలోని తోడుకొని వచ్చి వారిని గలిబిలి చేయడం ప్రారంభించారో, పౌలు దాని విషయమై చాలా విపులంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆయన చెప్పినటువంటి మాటలను ఒకసారి మనం ఓవరాల్గా చూసి ముగిద్దాం. మొదటిగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే అబ్రహాము మరియు ధర్మశాస్త్రం.
అబ్రహాము గురించి ఆయన మాట్లాడాడు. అబ్రహాముకు నీతిగా ఎప్పుడు ఎంచబడిందంటే ధర్మశాస్త్రం లేని కాలంలోనే అది అనుగ్రహించబడింది అనేటువంటి దాన్ని ఆయన తెలియజేశాడు. కాబట్టి ధర్మశాస్త్రము లేనటువంటి ఆ కాలంలో అబ్రహాం గారు ప్రభువును విశ్వసించడం ద్వారా ఆయన నీతిమంతునిగా తీర్చబడ్డాడు. హబక్కూకు గ్రంథకర్త కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే రోమా పత్రికలోను హెబ్రీ పత్రికలో కూడా ఆ విషయాన్ని పౌలు గారు మరి బాహాటంగా తెలియజేసినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అలాగే రెండవ విషయాన్ని మనం ధ్యానించాం, పాపి మరియు ధర్మశాస్త్రం. అంటే ఒక పాపిని ధర్మశాస్త్రము విమోచించగలదా అనేటువంటి ప్రశ్నకు వస్తే ఒక పాపిని ధర్మశాస్త్రము విమోచింపలేదు. కారణం ఏంటంటే స్వతహాగా పాప లక్షణం కలిగినటువంటి వాడు, ఒకవేళ ఆ సమయానికి పవిత్రపరచబడినటువంటి వాడైనా కానీ తన యందున్నటువంటి ఆ యొక్క శరీర నిబంధన ప్రకారంగా దినదినము చెడిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి అతడు నిరంతరము లోకం వైపు చూడకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేస్తూ ఉండలేనటువంటి వాడు. కాబట్టి ఎవడైతే ధర్మశాస్త్ర సంబంధము ఆజ్ఞలలో కానీ నిబంధనలో కానీ ఒక్కటైనా తప్పిపోతే వాడు శాపగ్రస్తుడు అవుతున్నాడు. కాబట్టి ప్రతివాని శాపము విమోచించబడు నిమిత్తమై, పాపి యొక్క శాపము విమోచింపబడు నిమిత్తమై క్రీస్తు ఆధారమైనటువంటి వాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి వేయించేసిన వాడైంది. తన యొక్క రక్తము చిందించడం ద్వారాను, అలాగే శిలువ మరణాన్ని పొంది పునరుద్ధరణ ద్వారాను నీకును నాకును కూడా విమోచన కలుగజేసినటువంటి వాడైనాడు. కనుక ప్రియదేవం బిడ్డారు, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. దేవునికి పరిపూర్ణ చిత్తంలో మరి అవివేకం కలిగినటువంటి గలతీల్లాగా ఉండి మనం కూడా ఈ రోజుల్లో మనుషుల మాటలకి పద్ధతులకి లొంగిపోయి వాక్యాన్ని విడిచిపెట్టేసేసి జీవించకుండా అసలు ఆ విధానం బైబిల్లో ఉంటుందా లేదా, బైబిల్లో ఒక మొక్క తీసుకుని సంఘాలు కడుతున్నటువంటి వారు అంటున్నారు, ఆ విధానం ఖచ్చితంగా బైబిల్లో ఉందా లేదా, అది కడవరకు కొనసాగించబడేదిగా కనబడుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటూ దానికి అనుగుణంగా మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటూ వాక్యాన్ని చదువుతూ వాక్య సంపూర్ణతలోనికి మనం ప్రవేశిస్తూ దేవుని మహిమపరచగలిగినటువంటి వారం అయితే ఖచ్చితంగా ఒకవేళ ప్రభు ఈ సమయంలో వస్తే ఆయనతో పాటు ఎత్తబడగలిగేటువంటి యోగ్యత మనం పొందగలం. కనుకనే మనం ఆలోచన చేద్దాం. దేవునికి పరిపూర్ణ చిత్తంలో ధర్మశాస్త్రము, అబ్రహాము, ధర్మశాస్త్రము, పాపి అనేటువంటి రెండు ప్రధాన అంశాన్ని దినాన మనం ఆలోచన చేస్తాం. దేవుని చిత్తం అయితే ఆ అధ్యాయాన్ని ముందుకు కొనసాగిస్తూ రేపటి దినాన మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మీకు తోడైండుగా. ప్రార్థన చేద్దాం. మిగిలిన కృపయు కనికరం గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ సమయం ముందు నీ సన్నిధానం మేము నిలిచి వాక్యాన్ని ధ్యానించడానికి, దాని లోతులను మేము ఎరగడానికి కృప చూపించాం. నీకు వందనాలు. అబ్రహాము నాయన నువ్వు పిలిచిన తరువాత నీ కొరకు తాను ప్రయాణమై వచ్చి మా ప్రభువా ఆయన మరి విశ్వాసము ద్వారా అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆ తర్వాత నాయన ఇష్మాయేలును పొందిన తరువాత ధర్మశాస్త్ర కార్యాన్ని జరిగించాడు. ఇష్మాయేలును పొందిన తర్వాత ఇష్మాయేలు 13 సంవత్సరముల వయసు కలిగిన వాడై ఉన్నప్పుడు, తాను 99 సంవత్సరముల వయసు కలిగినటువంటి వాడై ఉన్నప్పుడు ఆయన మరి ఈ యొక్క సున్నతి అనేటువంటి గోప్యంగా చర్మాన్ని కత్తిరించడం ద్వారా నిత్య నిబంధన చేశాడు. కానీ ఆ నిత్య నిబంధన ఈ దినాన ఏ మనుషుని కూడా రక్షింపజాలదని, ధర్మశాస్త్రం నుండి వెలుపలికి మేము వచ్చి క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణార్థము జీవితాన్ని పొందగలిగినటువంటి వారమై ఉన్నామని, మాకు మాత్రమే కాక ఆ దినములలో మా తప్పు బోధనలోనికి దిగజారిపోతూ మనస్సును నేను ఆకర్షించబడినటువంటి వారే లోకానుసారులుగా మరల్చబడబోయినటువంటి గలతీలతో కూడా మీరు మాట్లాడి వారి యొక్క అవివేకతలో నుండి నేను వారిని మార్పు చేసి వారు నీ సంపూర్ణతలో రావడానికి ఎలాగైతే కృప చూపించావో ఈ దినాన్ని కూడా నేను సంఘంలో ఉన్నటువంటి మనుష్య నిబంధనల ప్రకారంగా ఇవే ప్రభు నిబంధనలను భ్రమిస్తున్నటువంటి వారు విశ్వాసులు ఎవరైతే ఉంటున్నారో నేను వారు కూడా మారు మనసు పొంది మీతో నివసించగల యోగ్యత అనుగ్రహం చేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు సర్వశక్తి గల దేవుని దీవెన సర్వదా మన అందరికీ, అలాగే ఈ సమయమందు కరోనా వ్యాధి ద్వారా బలహీనపడుతున్న ప్రతి వారికి తోడైంది వారిని లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి నడిపించిన కాక. ఆమేన్. వందనాలండి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి మధ్యాహ్న కాలము 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా తరువాత ఎపిసోడ్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని చిత్తమైతే రేపటి దినాన
3వ అధ్యాయాన్ని పూర్తి చేయడానికి నేను ప్రయత్న పడతాను. కాబట్టి మీరు కూడా సిద్ధపడి ఆ యొక్క అధ్యాయాలు చదువుకొని రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఇంకా దీని గురించి సంపూర్ణంగా మీకు అర్థం అవడం కొరకు ఆదికాండం 15వ అధ్యాయాన్ని చదవండి, ఆదికాండం 17వ అధ్యాయాన్ని చదవండి. అలాగే ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి లేవియా కాండంలో 16, 17, 18, 19 అధ్యాయాల్లో చాలా విషయాలు ఆయన రాసుకొచ్చాడు. వాటిని కూడా మీరు ఒకసారి చదవండి. అలాగే యాకోబు పత్రికలో ఉన్నటువంటి 2వ అధ్యాయము, అలాగే మరి హెబ్రీ గ్రంథంలో ఉన్నటువంటి 10వ అధ్యాయాన్ని కూడా దయచేసి మీరు చదువుతూ మరి రేపటి సెషన్ కొరకు సిద్ధపడగలిగినటువంటి వారైతే ఇంకా లోతైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఆత్మీయందు స్థిరపరచబడిన వారమై ప్రభువునందు ఆనందించడానికి ప్రభువు దేవుడు మనకు తన కృపను దయచేయను గాక. వందనాలండి. మంచిది. అందరికీ వందనాలు.